అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా స్ట్రాటజీయా? లేకపోతే ప్లానింగా టాటా మోటార్స్‌కి? టాటా మోటార్స్ ఇన్ని రోజులు టాటా సియాదాకి సంబంధించి ఓన్లీ బేస్ వేరియంట్ ప్రైస్ మాత్రమే చెప్పి ట్రెండ్ ఏ విధంగా ఉంది? కస్టమర్స్ ఏమనుకుంటున్నారో, వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంది? బుకింగ్స్ ఎన్నొచ్చినాయి? అవన్నీ కూడా చూసిన తర్వాత ఆల్మోస్ట్ దీని యొక్క లాంచ్ చేసిన తర్వాత ఇన్ని రోజులకి అఫీషియల్‌గా వేరే ప్రైజెస్ అయితే వేరే వేరియంట్స్ యొక్క ప్రైజెస్ అయితే అనౌన్స్ చేసింది. ఇప్పుడు మనం వీడియోలో స్క్రీన్‌లో చూపెట్టబోతున్నాను. కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే రివీల్ చేస్తాను. సో బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 50 ఫీచర్స్‌తో వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి దానికి సెకండ్ బేస్ వచ్చేసి మనకి 75 ఫీచర్స్, ఇట్లా థర్డ్ బేస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 95 ప్లస్ ఫీచర్స్. ఇప్పటి వరకు ఓన్లీ టాప్ వేరియంట్ అంటే ఏదైతే అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్స్ మాత్రమే ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. మిగతా అవన్నీ కూడా లైక్ స్మార్ట్ ప్లస్ ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసింది. ప్యూరే కావచ్చు, ప్యూర్ ప్లసే కావచ్చు, లేకపోతే అడ్వెంచర్ ప్లస్, ఇవన్నీ వేరియంట్స్ యొక్క ప్రైస్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూసినట్టయితే ఫీచర్స్తో పాటు ఏ కలర్స్, పవర్ ట్రైన్స్, ఈవెన్ ఇంజన్ కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాము. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ముందుగా బేస్ వేరియంట్ ఏదైతే స్మార్ట్ ప్లస్ ఉందో 11.49కి అందులో వచ్చే చెప్తాను. ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, కాకపోతే ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారి వినండి. సో రియల్ టేల్ ల్యాంప్సే కావచ్చు, ఈవెన్ ఫ్రంట్ ఎల్ఈడి డిఎల్సే కావచ్చు, ఇది లైట్ సాబేద్ అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ స్టాండర్డ్గానే మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుంది విత్ కీలెస్ ఎంట్రీ. మీకు రియల్ విండో సన్షేడ్స్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా మీకు బ్రోచర్కి సంబంధించి అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసిన బ్రోచర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ స్మార్ట్ ప్లస్లో మీరు చూడొచ్చు 11.49కి మనకి 50 ప్లస్ ఫీచర్స్ అయితే ఇందులో మీరు చూడొచ్చు. 3 కలర్స్తో వస్తుంది. అట్ ద సేమ్ టైం 2 పవర్ ట్రైన్ ఆప్షన్స్ అయితే ఇది మనకి లభిస్తుంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే టర్బో ఇంజన్ అయితే రాదనమాట. ఓన్లీ మనకు చూసుకున్నట్టయితే 1.5 లీటర్ అయితే రెవోట్రాన్ ఉంటుందో న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అయితే లభిస్తుంది. ఈవెన్ కైరో జెట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా మనకి ఇందులో లభిస్తుంది స్మార్ట్ ప్లస్లో. కాకపోతే ఇక్కడ దొరకనటువంటిది ఏంటంటే మనకి పెట్రోల్ టర్బో ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇందులో మిస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ట్రాన్స్మిషన్స్కి సంబంధించి ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఇందులో మీరు నోటీస్ చేయొచ్చు అనమాట స్మార్ట్ ప్లస్లో. సో 50 ప్లస్ మనకి ఫీచర్స్లో మనకు సంబంధించి ఇంపార్టెంట్ మాత్రం కవర్ చేస్తున్నాను. సో వీళ్ళు ఇచ్చిన స్క్రీన్ పైన ఎలక్ట్రానిక్ ఏదైతే పార్కింగ్ బ్రేక్ ఉంటుందో విత్ ఆటో హోల్డ్ అనమాట. అండ్ దాంతో పాటే పుష్ స్టార్ట్ బటన్ ఇంతకుముందు చెప్పినట్టు కీలెస్ ఎంట్రీతో పాటు రియర్ విండో సన్షేడ్, రియర్ ఏసీ వెంట్స్ కూడా మనకి బేస్ వేరియంట్లో మనకి స్టాండర్డ్గా లభిస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్. ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పి ఉన్నా నేను, టిల్ట్ స్టీరింగ్ చాలా మంది ఇవ్వదు కూడా యాక్చువల్గా. ఏదైతే బేస్ వేరియంట్లో వీళ్ళు మాత్రం టిల్ట్ ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం టెలిస్కోపిక్ కూడా ఇస్తున్నారు. 70 నుంచి మనకి వీల్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసి అలా వీల్స్ అయితే రావు. కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ కంపెనీ ఫిట్టెడే మనకి వీల్ కప్తో సహా వస్తుంది. సో చూడాలి. ఇక్కడైతే క్లారిటీగా లేదు మనకి. అండ్ ఇందులో మెయిన్ నోటీస్ చేయాల్సిన పాయింట్ మనకి 4 కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్రంట్ 2 ఇచ్చి ఇవ్వడం అట్లా కాకుండా కంప్లీట్గా 4 కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్ అనమాట. అంటే ఫోల్డ్ అయితే కావు, మనం ఎలక్ట్రికల్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు లోపల కూర్చొని. విత్ ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా మనకి ఓఆర్వీఎంస్ పైన మనం నోటీస్ చేయొచ్చు. జనరల్గా అయితే స్కిప్ చేస్తుంటారు బేస్ మోడల్లో, కాకపోతే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇంకోటి పెద్ద వెహికల్ కాబట్టి కొంచెం లుక్ కూడా బాగుండడానికి ఇక్కడ కూడా కాస్ట్ స్టార్టింగ్ చేయలేదు. మేజర్ పార్ట్స్ మనం చూసుకున్నట్టయితే ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ విత్ వెల్కమ్ ఏదైతే లైట్స్ కూడా మనం ఇందులో చూడొచ్చు అనమాట. ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్రెస్ట్తో సహా వస్తుంది విత్ స్టోరేజ్ అనమాట. మనకి ఎక్కడైతే డ్రైవర్ సైడ్ ఉంటుందో అక్కడ మనకి ఫ్రంట్ ఆర్మ్రెస్ట్తో సహా వస్తుంది. ఇది మెయిన్గా స్మార్ట్ ప్లస్కి సంబంధించి 11.49. ఇంకా కమింగ్ టు ప్యూర్ ప్లస్ అయితే ఒక్కసారి చూద్దాం మనం. సో ప్యూర్ కానీ ప్యూర్ ప్లస్ కానీ మీకు చూడొచ్చు ఇంటీరియర్స్ కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీకు సీటింగ్ కలర్స్ టోన్ కానీ డ్యూయల్ టోన్లో మీరు చూడొచ్చు. ఈవెన్ డాష్ బోర్డ్ కంప్లీట్గా స్టీరింగ్ లుక్స్ వైజ్గా ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్యూర్ వేరియంట్స్ నుంచి అయితే మీకు వస్తుంది. అది ప్యూర్ ప్లస్ అనేది క్లారిటీ లేదు. కాకపోతే ప్యూర్ సిరీస్లో మాత్రం మీకు అది సన్ రూఫ్ అయితే వస్తుంది. నాకు తెలిసి మేజర్గా ప్యూర్ ప్లస్లో అయితే రావచ్చు. మనకి ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడనే వచ్చేస్తుంది. మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేతో సహా వస్తుంది అనమాట మనకి ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి. అండ్ హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్కి హిల్ డీసెంట్ కంట్రోల్కి చాలా తేడా ఉంది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఏమో మనకి పైకి ఎక్కేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. హిల్ డీసెంట్ కంట్రోల్ వచ్చేసి మనకి కిందికి దిగేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి 65 వాట్ మనకి టైప్స్ ఏదైతే ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయో అవి 2 కూడా మనకి లభిస్తాయి. అంటే 2 పోర్ట్స్ మనం అవి చూడొచ్చు. ఫస్ట్ ప్రైజెస్ మాట్లాడుకుందాము. సో ప్యూర్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 12.99 lakhsగా ఉంది. వెదర్స్ 11.49 ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 11.5 అనుకున్నా కానీ మనకి ఇక్కడ 12-13 అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 lakh అయితే పెరుగుతుంది ప్యూర్ వేరియంట్కి. మళ్ళీ మనం ప్యూర్ ప్లస్ తీసుకుంటే యాజ్ కంపేర్ టు ప్యూర్ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1.5 lakh ఎక్కువైపోతుంది. సో ఇది కంప్లీట్గా మనకి స్మార్ట్ ప్లస్కి సంబంధించి ప్యూర్ ప్లస్కి మేజర్గా ప్రైస్ డిఫరెన్సెస్. మీకు ఏమన్నా ఎక్కువ అనిపిస్తుందా? సో నాకు కొంచెం ఎక్కువ
కనిపిస్తుంది ప్రైజింగ్ అనేది. సో చూద్దాం, ఫీచర్స్కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత ఒక క్లారిటీ నెక్స్ట్ వీడియోలో కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పటికైతే స్టిక్ అని అవుదాం ఓన్లీ ప్రైజెస్కి సంబంధించి, అట్ ద సేమ్ టైం వేరియంట్స్ వైజ్, అట్ ద సేమ్ టైం మనకి ఫీచర్స్కి సంబంధించి. ఇక్కడ చూడొచ్చు 75+ ఫీచర్స్ అయితే లభిస్తాయి ప్యూర్ వేరియంట్స్కి సంబంధించి. 5 కలర్స్ కూడా ఆప్షన్స్ లభిస్తాయి. అంతకుముందు ఓన్లీ 3 కలర్స్, ఇప్పుడు 5. సో 2 యాడ్ ఆన్ అయినాయి. అట్ ద సేమ్ టైం మనకి 4 పవర్ ట్రైన్ ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ మనకి సేమ్ ఇంజన్ కూడా సేమ్ లభిస్తుంది. మెయిన్ టార్గెట్ వీల్ వచ్చేసి కొత్తగా లాంచ్ అయిన 4 సిలిండర్ అయితే న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఉందో 1.5 లీటర్ పెట్రోల్, అది మెయిన్గా ఫోకస్ చేయడం. దాంతోపాటు మనకి డీజిల్ ఇంజన్ కూడా 2 ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి సేమ్ అది కూడా మిస్ అవుతుంది, ఏదైతే టర్బో ఇంజన్ పెట్రోల్కి సంబంధించి ఇక్కడైతే రాదనమాట. ఇక్కడ మళ్ళీ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది పెట్రోల్. అట్ ద సేమ్ టైం మనకి DCA కూడా ఆఫర్ చేస్తున్నారు. డీజిల్లో మాత్రం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక గుడ్ థింగ్ అనే చెప్పాలి, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మళ్ళీ మనకి పెట్రోల్లో DCA తీసుకోవాలంటే 14.49 అంటే మనకి 13కి మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి పెట్రోల్కి సంబంధించి ప్యూర్లో తీసుకోవాలంటే దట్టు ఆ DCA ట్రాన్స్మిషన్ కావాలంటే మళ్ళీ మనకు 1,00,000 ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి సేమ్ ఇదే ప్యూర్ ప్లస్ వేరియంట్ మనకి కావాలనుకుంటే, ప్యూర్ ప్లస్లో DCA కావాలనుకుంటే 15.99 ఆల్మోస్ట్ 16 అంటే 1,00,000. అంటే వీళ్ళది 1,00,000 ఇట్లానే టార్గెట్ పెట్టుకున్నారు. మళ్ళీ మనం డీజిల్ చూసుకున్నట్టయితే మనకి ప్యూర్ స్టార్టింగ్ ప్రైస్ 14.5 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకి ప్యూర్ ప్లస్ వచ్చేసి 15.99 ఆల్మోస్ట్ 16. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు 1.5 lakh ఎక్స్ట్రా మనకి పెరుగుతుంది. మళ్ళీ డీజిల్లో ఆటోమేటిక్ వేరియంట్ చూసుకున్నట్టయితే 16 lakhs వస్తుంది ప్యూర్లో. ప్యూర్ ప్లస్ మళ్ళీ మనం తీసుకున్నట్టయితే 17.5 lakh అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ 1,00,000. ఈ 1,00,000 ఏందో, ఈవెన్ పవర్ ట్రైన్ చేంజ్ అయినా 1,00,000 పెంచుతున్నారు, ఈవెన్ వేరియంట్ వైజ్ చేంజ్ చేసిన 1,00,000 పెంచుతున్నారు. ఇంజన్కి సంబంధించి కూడా మనం ఫర్దర్ పోవాలంటే 1,00,000 పెంచుతున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 75+ ఫీచర్స్లో మెయిన్ అయితే మనం కవర్ చేద్దాము. స్మార్ట్ ప్లేస్లో వచ్చే ఫీచర్స్తో పాటు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 17 inch అలై వీల్ వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో పాత దాంట్లో మనకి వీల్ క్యాప్తో వస్తుందా లేదా అనేది మెన్షన్ చేయలేదు. సో అక్కడ క్లారిటీ లేదు, కాకపోతే ఇక్కడ క్లియర్గా క్లారిటీ ఉంది. సేమ్ అదే 17 inch వీల్ అయితే వస్తుంది, కాకపోతే అలై వీల్ అయితే వస్తుంది. ఇక్కడ పానారోమిక్ సన్ రూఫ్ కూడా చూడొచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ప్యూర్లో వస్తుందా ప్యూర్ ప్లస్లో వస్తుందా అనేది క్లారిటీ లేదు. కాకపోతే ఇంతకుముందు ట్రెండ్స్ అన్ని కూడా మనం నెక్సాన్ అవన్నీ చూసినట్టయితే ఓన్లీ ప్లస్లో మాత్రమే సన్ రూఫ్ ఆఫర్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి ప్యూర్ ప్లస్లో అయితే సన్ రూఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అక్కడ మనకి హిల్ హోల్డ్ మాత్రమే వస్తుండే. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇన్ఫర్టైన్మెంట్ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ కూడా వస్తుంది. మనకి ఇక్కడ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వస్తుంది. అండ్ ఇంకొకటి మనకి 65 watt ఏదైతే USB Type-C ఛార్జింగ్ పోర్ట్స్ కూడా లభిస్తాయి, అది కూడా డ్యూయల్. అండ్ ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది, రియర్ కెమెరా కూడా వస్తుంది విత్ అడాప్టివ్ గైడ్ లైన్స్తో సహా మనకి ఇక్కడ చూడొచ్చు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్తో సహా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆటో హెడ్ ల్యాంప్స్ ఫీచర్స్ కూడా చూడొచ్చు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అయితే ఇక్కడ మీకు, అంటే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి హిడెన్ రియర్ వైపర్తో సహా వస్తుంది. అండ్ ఈవెన్ వాషర్ కూడా వస్తుంది. ఈవెన్ డీఫోగర్ కూడా మనకి ప్యూర్ సిరీస్లో అయితే మీరు నోటీస్ చేయొచ్చు టాటా సియాకి సంబంధించి. ఇంకా లేట్ చేయకుండా మనం అడ్వెంచర్ ప్లస్ కూడా మనం చూసేద్దాం. సో మనకి టాటా సియరా అడ్వెంచర్ ప్లస్లో మీరు నోటీస్ చేసినట్టయితే, అంటే ప్రీవియస్ వాటితో ఏదైతే ఫీచర్స్ నేను ఆల్రెడీ చెప్పి ఉన్నానో దాంతోపాటు ఇక్కడ అడిషనల్గా ఏంటంటే సస్పెన్షన్ ఒకటి కొత్తగా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ సస్పెన్షన్ పైన కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో కమింగ్ వీడియోలో ఈ సస్పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మన కొంతమంది కమెంట్స్ కూడా పెట్టిన లైక్ సస్పెన్షన్ పైన కూడా ఒక్కసారి వీడియో చేయడని. సో మీరు నోటీస్ చేసినట్టయితే సస్పెన్షన్ యొక్క ఆ ఫీచర్ ఇందులో అడ్వెంచర్ ప్లేస్లో కనుక మీరు నోటీస్ చేసినట్టయితే ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకి సూపర్ గ్లైడ్ సస్పెన్షన్ విత్ FDD అనే ఫీచర్తో ఇందులో వస్తుందన్నమాట. సో ఇవి పెద్ద ప్రీమియం వెహికల్స్లో మాత్రమే వస్తుంది, ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చినారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఇక్కడ 1 inch టైర్ పెరుగుతుంది, 18 inch ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి 360 degree మనకి కంప్లీట్గా మనకి ఆ కెమెరా సెటప్ అయితే వస్తుంది. థై సపోర్ట్ ఇక్కడ మీకు దొరుకుతుంది అడ్వెంచర్ ప్లేస్లో. అండ్ టెరైన్ మోడ్స్ కూడా లైక్ నార్మల్గా అట్లా అన్ని టెరైన్ మోడ్స్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్గా లిస్ట్ మనకు ఒక 95+ ఫీచర్స్తో సహా ఇది వస్తుంది. 15.29 lakh అయితే దీని యొక్క ప్రైస్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి అడ్వెంచర్ ప్లస్ మనకి 16 lakhs పడుతుంది, 15.99. 6 కలర్స్ ఆప్షన్తో లభిస్తుంది. అంతకుముందు 5 కలర్స్ ఉండే అనమాట, 1 కలర్ ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయింది. 6 కలర్స్తో వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి 5 పవర్ ట్రైన్ మనకి ఆప్షన్స్తో సహా వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 ఇంజన్స్ కూడా మీకు
3 ఇంజిన్స్ లైక్ ఇంతకుముందు మనకి టర్బో రాకపోతుండే పెట్రోల్, ఇప్పుడు టర్బో పెట్రోల్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. 1.5 లీటర్ రెవెట్రాన్ ఏదైతే 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉందో అక్కడ మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది, ఈవెన్ డీసీఏ కూడా లభిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంతకుముందు చెప్పినట్టు అడ్వెంచర్ 15.29, అడ్వెంచర్ ప్లస్ 15.99 ఆల్మోస్ట్ 16 పడుతుంది. మనకి మళ్ళీ ట్రాన్స్మిషన్ డీసీఏకి సంబంధించి మనకి అడ్వెంచర్లో మాత్రమే లభిస్తుంది 16.79, అడ్వెంచర్ ప్లస్లో మనకి డీసీఏ రాదు. అండ్ ఇంకోటి 1.5 లీటర్ ఏదైతే హైపర్ నియాన్ ఏదైతే మనకి టర్బోకి సంబంధించి ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అది మళ్ళీ మనకి అడ్వెంచర్ ప్లస్లో లభిస్తుంది, విచ్ గోస్ అప్ టు 18 lakhs వరకు వెళ్తుంది అనమాట. అండ్ మళ్ళీ మనకి కైరో జెట్ ఏదైతే మనకి డీజిల్ ఇంజన్ ఉందో ఇక్కడ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, అడ్వెంచర్లో వస్తుంది, అడ్వెంచర్ ప్లస్లో కూడా వస్తుంది. అడ్వెంచర్లో మనం తీసుకున్నట్టయితే 16.49 ఉంది, అడ్వెంచర్ ప్లస్లో డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 17.19 ఉంది. ఇదే మళ్ళీ మనకి డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అడ్వెంచర్లో రాదు, అడ్వెంచర్ ప్లస్లో వస్తుంది. 18.49 వరకు దీని యొక్క ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఫీచర్స్ అయితే ఇంపార్టెంట్ మనం చూసేద్దాం. సో మెయిన్ ఫీచర్, హైలైటెడ్ ఫీచర్ మనకి సూపర్ గ్లైడ్ సస్పెన్షన్ విత్ FDD ఇంతకుముందు చెప్పినాను కదా, దీనిపైన కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అండ్ దాంతోపాటే మళ్ళీ ఇక్కడ మనకి 18 ఇంచ్ మనకి టైర్ అయితే వస్తుంది, అలై వీల్స్తో పాటు వస్తుంది అనమాట. 1 ఇంచ్ ఇక్కడ పెరుగుతుంది. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు, 360 డిగ్రీ కెమెరా అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ విత్ 4 మనకి ఏదైతే బ్లైండ్ స్పాట్ ఉంటుందో అది కూడా మనకి ఇందులో చూడొచ్చు. థై సపోర్ట్ ఎక్స్టెండర్ మెయిన్గా ఇది ఒక మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు. అది ఇక్కడ మీకు అడ్వెంచర్ ప్లేస్లో లభిస్తుంది. టెరైన్ మోడ్స్ ఏదైతే నార్మలే కావచ్చు, లేకపోతే వెట్ అండ్ రఫ్, ఇట్లా టెరైన్ మోడ్స్ అనేది విత్ సెలెక్టెడ్ నాబ్ ఫీచర్ కూడా మనకి ఇందులో చూడొచ్చు. లెదరేట్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ అయితే మీకు లభిస్తుంది ఇక్కడ నుంచే అడ్వెంచర్ ప్లెక్స్కి సంబంధించి. అండ్ లెదరేట్ ర్యాపిడ్ ఏదైతే గేర్ షిఫ్టర్ కూడా మనకి లభిస్తాయి. ఈవెన్ రూఫ్ రేల్స్ కూడా ఇక్కడ నుంచి మీరు నోటీస్ చేయొచ్చు. రూఫ్ రేల్స్తో పాటు ఏదైతే మనకి డిజిటల్ కాక్పిట్ విత్ నావిగేషన్ ఏదైతే వాళ్ళు పేరు పిలుస్తున్నారో, లైక్ ఏరోప్లేన్ ఆ టోన్లో పిలుస్తున్నారో కాక్పిట్ లాగా, మనకి ఏదైతే డ్రైవర్ సైడ్ మనకి ఏదైతే డిజిటల్ క్లస్టర్ ఉంటుందో దానికి సంబంధించి అనమాట. అండ్ ఇంకొకటి మనకి ఎక్స్టెండబుల్ అండ్ 8-way ఏదైతే సన్ వైజర్ ఉంటుందో విత్ ఇల్యూమినేటెడ్ మిర్రర్ అనమాట. సో ఇక్కడ మనకి ఇల్యూమినేటెడ్ మిర్రర్తో పాటు మనకి 8-way అడ్జస్టబుల్ సన్ వైజర్ అనమాట. ఇది కూడా మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటే మనకి ఇంతకుముందు చెప్పినట్టయితే 65 వాట్ USB Type-C ఛార్జింగ్ అనమాట. మల్టీమీడియా అనే కావచ్చు, అట్ ద సేమ్ టైం మనకి ఛార్జింగ్, సో 2 విధాలుగా మనకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకి బాస్ మోడ్ కూడా, అంటే లైక్ బేస్ మోడ్ కూడా మనకి ఇందులో చూడొచ్చు. సో ఇది కంప్లీట్గా మనకి ప్యూరే కావచ్చు, ప్యూర్ ప్లస్ అడ్వెంచర్ ప్లస్ కంప్లీట్గా ప్రైజింగ్ అండ్ డీటెయిల్స్. సో నా సైడ్ నేనైతే చెప్పిన, మీకు ఏ విధంగా అనిపిస్తుంది టాటా సియాకి సంబంధించి ప్రైజింగ్ కావచ్చు, అవన్నీ కూడా లైక్ ఫీచర్స్ అవన్నీ కూడా ఇప్పుడు రివీల్ చేసినాయి. అండ్ ఇంకొకటి వేరియంట్ వైజ్ ప్రైజింగ్, ఇంకా టాప్ మోడల్ కూడా రివీల్ కావాల్సి ఉంది. కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఆ ప్రైజింగ్. మీకు ఏమనిపిస్తుంది? ఈ కొంటారా, లేకపోతే బుకింగ్స్ చేస్తున్నారా, ఇప్పుడు చేసేది ఆల్రెడీ, లేకపోతే ఫర్దర్గా వేరే ఆప్షన్ లేక అట్లా ట్రై చేస్తారా? సో ప్లీజ్ మనకి కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. రితేష్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.